నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ అండి. ఇరాన్ అమెరికా చర్చలు ఫెయిల్ అయినాయి. మనం పాకిస్తాన్ వేదిక అనుకున్నప్పుడు అవి ఫెయిల్ అవుతాయని ఖచ్చితంగా అందరికీ తెలిసింది. అదే జరిగింది. జేడీ వ్యాన్స్ చాలా ఉక్రోషంగా మాట్లాడి మరీ వెళ్ళిపోయారు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ చూస్తే ట్రంప్కి సౌదీ యువరాజు ఒక ఆఫర్ ఇచ్చారు. దాంతోపాటు ట్రంప్ ఇంకొకటి, హర్మూజ్ని మేము బ్లాక్ చేస్తాం, అటు బ్లాక్ చేస్తాం, ఇటు బ్లాక్ చేస్తాం, ఎటు వచ్చినా బ్లాక్ చేస్తాం. సో ఈ రిపర్కేషన్స్ మన మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి? సో ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు ఎందుకు విఫలమయ్యాయి అనేది చాలా కీలకం. ఫస్ట్ సీజ్ ఫైర్ అని చెప్పారు. సీజ్ ఫైర్ అన్న కొంతసేపటికి చర్చలు ఇస్లామాబాద్లో జరుగుతాయన్నారు. ఇస్లామాబాద్కి జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, అదేవిధంగా జేడ్ కుష్నర్, అమెరికన్ డెలిగేషన్ వచ్చింది, ఇరాన్ డెలిగేషన్ వచ్చింది. సుమారు 70 మందికి పైగా ఇరాన్ డెలిగేషన్స్లో ఉన్నారని తెలుస్తుంది. సో అందులో మేజర్గా గాలిబాఫ్, ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్, అదేవిధంగా వాళ్ళ ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ అరాగ్చి, వీళ్ళు వచ్చారు. ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలు విఫలమవుతాయని మనం ముందు అనుకున్నది, దాంట్లో ఏం డౌట్ లేదు నిజానికి. అందులోనూ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనగానే చర్చలు విఫలమవుతాయని మనం ముందు నిర్ధారించేసుకున్నాం, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇందులో చర్చలు విఫలమవడానికి ఉన్న కీలక కారణాలను మనం గమనిస్తే అందులో మేజర్ అగ్రెషన్ వల్ల ఈ చర్చలు విఫలమయ్యాయి. ఆ అగ్రెషన్ని అంటే ఇరు పార్టీలు కూడా, ముఖ్యంగా ఇరాన్ అయినా అటు అమెరికా అయినా, రెండూ కూడా ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత జరిగిన చర్చలు అవి. ఇందులో 5 రీజన్స్ మేజర్గా అందరూ చెప్తూ ఉన్నారు. నెంబర్ 1, ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, అసలు చర్చలు అన్నప్పుడు అంటే సీజ్ ఫైర్ జరిగిన వెంటనే జరిగినటువంటి చర్చలకి, సీజ్ ఫైర్ ప్రకటనకి, చర్చలకి మధ్యలో ఒక సుహృద్భావ వాతావరణము, ఒక రకంగా చెప్పాలంటే ఒక పాజిటివిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సివిలైజేషన్ మొత్తం ధ్వంసం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంటు, ఆ తర్వాత సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఆయన చెప్పిన మాటలు చూస్తే, మీరు సీజ్ ఫైర్ ఒప్పుకొని తీరాలి, మేము కమాండ్ చేస్తున్నాం, మీరు దాన్ని శిరసావహించాలి అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఉంది. ఇరాన్ వైపు నుంచి చూస్తే కూడా మేము అసలు చర్చలకే రాము అని ముందు చెప్పారు వాళ్ళు. అసలు ఫస్ట్ మీకు పాకిస్తాన్ మేము రాము అని చెప్పారు. కానీ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళారు. కానీ వాళ్ళు మాకేం తొందర లేదు, అమెరికాకి తొందర ఉంది, మేము చాలా కూల్గా ఉన్నాము, ఇట్స్ ఓకే, మేము కోల్పోవాల్సినంత కోల్పోయాం, కానీ హార్మూజ్ మా చేతిలో ఉన్నంత వరకు మీరేం చేయలేరు అనే భావంతో ఉన్నారు. సో అంటే ఇరు దేశాలు కూడా, ఇటు అమెరికా అయినా ఇటు ఇరాన్ అయినా, రెండు చాలా సీరియస్ ఘాటైన స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి టైంలో జరిగిన చర్చలు. ఇదొక వన్ ఆఫ్ ద రీజన్. రెండోది పాకిస్తాన్. అసలు యాక్చువల్లీ పాకిస్తాన్ వేదిక కల్పించినప్పుడు ముందు ఏం చేయాలి వీళ్ళు, యాక్చువల్లీ ఇటువైపైనా అటువైపైనా ఇద్దరితోటి అసలు ఒక ఎజెండా ఏంటి, ఆ ఎజెండాని ఫిక్స్ చేసే విధానం ఏంటి, ఏ విషయాల మీద చర్చలు జరపాలి. డైరెక్ట్గా అంటే ఎప్పుడు కూడా చర్చలు జరిపేటప్పుడు సీరియస్ అంశాలని ముందు పెట్టరు. ఫస్ట్ బేసిక్ థింగ్స్ని ఫస్ట్ పెట్టి నెగోషియేషన్స్లో ఎప్పుడు కూడా మేజర్గా మీడియేషన్ చేయాల్సిన పని అదే. చిన్న విషయాల్ని ఫస్ట్, చిన్న సంతోషాలు, అంటే దాన్ని ఏమంటారు, ఒక విన్ వాళ్ళకి ఇవ్వాలి, ఒక విన్ వీళ్ళకి ఇవ్వాలి, ఏదో ఒకటి ఒక పాజిటివ్ జెస్చర్ అటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలి. రెసిప్రోకల్ గా ఫస్ట్ చిన్న అంశాలతోటి కొంత మొదలు పెట్టి ఆ తర్వాత మెయిన్ విషయాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే అట్లాంటి ప్రయత్నం చేసే స్థాయి పాకిస్తాన్కు లేదు, ఆ ఉద్దేశము ఉండదు. ఆబ్వియస్లీ పాకిస్తాన్కి అంత సామర్థ్యము లేదు, ఎవరిని ఒప్పించే సామర్థ్యము లేదు. రెండు ఎడమెంట్ అట్మాస్ఫియర్స్ వచ్చి కూర్చున్నాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ ఇంకా అట్లీస్ట్ ఒమన్ దేశం మాట్లాడినప్పుడు చాలా బాగుండింది. అట్లీస్ట్ వాళ్ళు వేరే ఇంకొక ప్లేస్ లో పెట్టారు. ఇదేదో ఫోటో ఆప్ లాంటిది కాదు. వాళ్ళ పాకిస్తాన్కి ఎట్లాంటి పరిస్థితి, డెస్పరేషన్ లో పాకిస్తాన్ చేసినట్టుగా ఉంది. కానీ అవుట్ ఆఫ్ డెస్పరేషన్ అమెరికన్ డెలిగేషన్ మా దగ్గరకు వచ్చింది, ఇరాన్ మా దగ్గరకు వచ్చింది, ఇద్దరి మధ్య మేమేదో చేస్తున్నామని చూపించుకోవడానికి పనిచేసినట్టుగా ఉంది. కానీ నిజానికి దాని ఎండ్ గోల్ కి రీచ్ అవ్వడం కోసం చేసినట్టుగా కనిపించలేదు పాకిస్తాన్, అట్లీస్ట్ కనిపించలేదు బయటకి. ఇది రెండో అంశం. ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఆ సీరియస్నెస్ కంటిన్యూ అయింది. సెకండ్, పాకిస్తాన్ ఉండాల్సిన రోల్ అది పోషించలేకపోయింది. నెంబర్ 3, హార్మూజ్ స్ట్రైట్, హార్మూజ్ని ఓపెన్ చేయాలి, లేదా హార్మూజ్ని ఓపెన్ చేస్తేనే ఈ చర్చకు పరిష్కారం వస్తుంది అన్నప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మేజర్ లెవరేజ్ హార్మూజ్ మాత్రమే. వన్స్ హార్మూజ్ని వదిలేసిన తర్వాత ఇరాన్ ఎవ్వరూ పట్టించుకోరు. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి ఒక లెవరేజ్ని దాన్ని వదిలేసి నువ్వు చర్చలు జరుపుకోవాలంటే చేయదు ఇరాన్. సో హార్మూజ్ అనేది కీలకంగా అక్కడ సగం ఆగిపోయింది. ఇక 4వ అంశం ఇజ్రాయెల్. ఓవైపు చర్చలు జరుగుతున్నప్పుడే ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్స్ చేసింది. ఓకే, లెబనాన్ మీద అటాక్ జరుగుతూ ఉండడము, సో ఆ ఇష్యూ అట్లాగే ఫ్లేర్ అప్ అవుతూ ఉన్నాయి.
ఆ ఫ్లేర్ అప్ అవుతున్న క్రమంలో చర్చలు జరపడం సాధ్యం కాదు. అండ్ మీడియేటర్గా ఉన్నటువంటి పాకిస్తాన్ కాస్త ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ గానే వ్యాఖ్యలు చేయడము, ఇజ్రాయెల్ ఇవాళ అగ్రెసర్ అదే అని చెప్పి మాట్లాడడము, అమెరికాని ఏదో సాంత్వన ఇంకొక అడుగు ముందుకేశాడు ఖవాజా ఆసిఫ్. డైరెక్ట్ యాజ్ లాంగ్ యాజ్ భారత్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ దేర్ దిస్ డైలాగ్ విల్ బికమ్ ఫిటైల్ అన్నాడు ఆయన. ఫిటైల్ అన్నాడు ఎగ్జాక్ట్లీ. సో ఇజ్రాయెల్ లెబనాన్ మీద డిలీట్ చేశాడు ఆ ట్వీట్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇజ్రాయెల్ మీద లెబనాన్ అటాక్స్ ఆపలేదు. ఇది 4వ రీజన్. ఇక 5వ రీజన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్. నిజానికి ఇది దీంతోనే అసలు యుద్ధం మొదలైంది. కానీ ఈ అంశం లాస్ట్కి వెళ్ళిపోయింది ఆ అంశం. ఎగ్జాక్ట్లీ. సో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ లో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఏంటి, యురేనియం ఇప్పటికీ 450 కిలోల యురేనియం నిల్వలు ఇంకా ఇరాన్లో ఉన్నాయి. ఎన్రిచ్డ్ యురేనియం, అది 60% ఎన్రిచ్డ్ యురేనియం. ఆ యురేనియం విషయంలో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కనుక వాళ్ళు ప్రయోగాలు చేయడం మొదలు పెడితే ఈ యొక్క 2 వారాల లోపల వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునేటువంటి తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ ఎన్రిచ్డ్ న్యూక్లియర్ విషయంలో ఇంకా ఏమాత్రం అసలు దాని మీద చర్చ కూడా జరగడానికి ఇరాన్ ఇష్టంగా లేదండి. వాళ్ళ అటామిక్ డిపార్ట్మెంట్ చీఫ్ మొన్న అనౌన్స్ చేశారు కానీ ఇట్ ఇస్ అవర్ రైట్ టు ఎక్సర్సైజ్. ఎగ్జాక్ట్లీ. సో సివిలియర్ పర్పసెస్ అని వాళ్ళు చెప్తున్నారు కానీ బట్ ఎస్ ఇప్పుడు ఈ ఎన్రిచ్డ్ యురేనియం విషయంలో ఏం చేయాలి అనే దగ్గర ఇంకా క్లారిటీ లేదు. సో ఇట్లా 5 అంశాలు కీలకంగా ఉన్నాయి, 5 ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. వీటితోటి చర్చలు విఫలం అయిపోయిన తర్వాత అసలు యాక్చువల్లీ జేడీ వ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం సీరియస్గా చూడాలి.